హరే కృష్ణ. మన మంత్రా టు ధామ్ ఛానల్కి స్వాగతం. మనందరికీ ఎప్పుడు కూడా ఒక నిత్య సందేహం ఉంటుంది, ఈ శరీరాన్ని వదిలిన తర్వాత మన ఆత్మకి ఏమవుతుంది అని. ఆత్మ మరణం తర్వాత ఎక్కడికి వెళ్తుంది, ఏం అనుభవిస్తుంది అనే ఈ విషయాన్ని శాస్త్రబద్ధంగా భగవద్గీత మరియు గరుడ పురాణం ఆధారంగా ఈరోజు మనం తెలుసుకుందాము. మన శరీరం జీవించేది ఆత్మ వలననే. మనం సాధారణంగా మరణం అంటే భౌతిక శరీరం పనిచేయడం ఆగిపోవడమే అని అనుకుంటాము. కానీ ఆధ్యాత్మికంగా చూస్తే మరణం అనేది శరీరం నుంచి ఆత్మ విడిపోవడం మాత్రమే. మన శరీరం చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా ఎలా మారుతూ ఉంటుందో అలాగే ముసలితనం తర్వాత మరణం కూడా ఒక మార్పు. ఈ విషయం చాలా చక్కగా మనకు భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు 2వ అధ్యాయం 13వ శ్లోకంలో ఈ విధంగా చెప్పారు. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం జరా తథా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర నముహ్యతి. అంటే దేహదారి నిరంతరంగా ఈ దేహము నుండి బాల్యము నుండి యవ్వనమునకు, యవ్వనం నుంచి వృద్ధాప్యమునకు క్రమంగా పొందుచున్నట్లు జీవాత్మ కూడా మరణం తర్వాత మరొక దేహమును పొందును. అట్టి మార్పుచే ధీరుడు ఎప్పుడు కూడా మోహం పొందడు. దీనినే సులభంగా అర్థం చేసుకునేదానికి ఇలా చెప్పుకోవచ్చు. శరీరం మారుతూ ఉంటుంది కానీ ఆత్మ మారదు. మనం వేసుకునే దుస్తులు పాతబడితే వాటిని వదిలేసి కొత్తవి ఎలా వేసుకుంటామో అలాగే మన శరీరం పాతబడితే, ముసలి అయితే, రోగాలు పాల్పడితే ఆత్మ ఆ శరీరాన్ని వదిలిపెట్టి కొత్త శరీరాన్ని ధరిస్తుంది. ఇది మన సనాతన ధర్మంలో ఏ శాస్త్రమైనా చెబుతుంది. మనం శరీరం కాదు, ఆత్మే నిజమైన మనం అని. మరణం అనేది శరీరానికి మాత్రమే ఉంటుంది కానీ ఆత్మకి కాదు. ఆత్మ నిత్యం, శాశ్వతం. దానికి పుట్టుక లేదు, చావు కూడా లేదు. మరి మరణం తర్వాత ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? మన శాస్త్రాలు దీని గురించి చాలా వివరంగా చెబుతున్నాయి. మరణం తర్వాత ఆత్మ మన కర్మల ఫలితాల ఆధారంగా మన గమ్యం నిర్ణయించబడుతుంది. మన శరీరం మరణించే సమయం వచ్చినప్పుడు ప్రాణవాయువు నెమ్మదిగా బయటకు వెళ్తుంది. ఆ సమయంలో మన మానసిక స్థితి చాలా ముఖ్యమైనది. అది ఎందుకు ముఖ్యమైనదో శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో 8వ అధ్యాయంలో 6వ శ్లోకంలో చాలా చక్కగా చెప్పారు. యం యం వాపి స్మరన్ భావం త్యజంత్ అంతే కలేవరం తం తెమైవైతి కౌంతేయ సదా తద్భావ భావితః. ఈ శ్లోకానికి అర్థం ఏమిటంటే, ఓ కౌంతేయ, దేహమును త్యజించినప్పుడు మానవుడు ఏ భావమును స్మరించునో అదే భావమును అతడు నిశ్చయంగా పొందును. దీని అర్థం ఏమిటంటే, ఎవరైనా చనిపోతున్న సమయంలో ఏ భావనలో ఉంటే ఆ భావన అనుసారంగా జన్మ ఏర్పడుతుంది. చివరి క్షణంలో మన మనసు దేని మీద లగ్నమై ఉంటుందో, మనం దేని గురించి తీవ్రంగా ఆలోచిస్తామో తర్వాత వచ్చే జన్మ లేదా గమ్యం దానికి ఆధారంగా నిర్ణయించబడుతుంది. అందుకే మన జీవితంలో భగవంతుణ్ణి స్మరించడం, భక్తియుత సేవ చేయడం చాలా ముఖ్యం. గరుడ పురాణం ప్రకారం సాధారణ మరణం తర్వాత ఆత్మ పితృలోకాలకు వెళ్ళే ముందు 16 స్థాయిలను దాటి ప్రయాణిస్తుంది. ప్రతి దశలో ఆత్మకి తన కర్మల ప్రకారంగా ఫలితాలు అనుభవించవలసి వస్తుంది. అయితే మరి అందరికీ ఇలాగే జరుగుతుందా అంటే లేదు. ఉదాహరణకి భక్తుల విషయంలో వారు మరణించినప్పుడు విష్ణుదూతలు వచ్చి వారిని భగవత్లోకాలకు అంటే వైకుంఠ లోకాలకు తీసుకువెళ్తారు. ఈ విషయం శ్రీమద్ భాగవతం 6వ స్కందంలో అజామిలుడి కథలో స్పష్టంగా ఉంది. అజామిలుడు అనేక పాపాలు చేసినా చివరి శ్వాసలో తన కుమారుడి పేరు అయిన నారాయణ అని పిలవడంతో విష్ణుదూతలు వచ్చారు. యమదూతలు అతని ఆత్మను తీసుకువెళ్లడానికి ప్రయత్నించగా విష్ణుదూతలు అడ్డుకొని నారాయణ నామస్మరణ మహిమ వలన అతన్ని యమపాశాల నుండి విడిపించారు. ఇది మనకు ఒక సందేశం. చివరి శ్వాసలో భగవన్నామస్మరణ ఎంతో శక్తివంతమైనది. మరణించిన వారికి ఉన్నత లోకాలు ప్రాప్తించడానికి మన సనాతన ధర్మంలో శ్రాద్ధ కర్మలు మరియు తర్పణాలు చాలా ముఖ్యమైనవి. ఇవి కేవలం ఆచారాలు మాత్రమే కాదు,
వీటి వెనుక లోతైన ఆధ్యాత్మిక అర్థం ఉన్నది. శ్రాద్ధ తర్పణాల గురించి మనం మాట్లాడుకుంటే, మరణించిన తర్వాత ఆత్మ సూక్ష్మ రూపంలో కొంతకాలం ఉంటుంది. ఈ సమయంలో వారికి ఆకలి, దప్పిక వంటివి ఉంటాయి. శ్రాద్ధ కర్మల ద్వారా మనం అందించే పిండాలు, ఆహారం వారికి సూక్ష్మ రూపంలో చేరుతాయని నమ్మకం. ఇది ఆత్మకు శక్తిని, శాంతిని ఇస్తుంది. అలాగే శ్రాద్ధాల ద్వారా మన పూర్వీకుల పట్ల మనం కృతజ్ఞతను తెలియజేస్తాము. ఈ కర్మలు వారి కర్మ ఫలాల తీవ్రతను తగ్గించి వారికి ఉన్నత లోకాలకు వెళ్ళడానికి సహాయపడతాయి. నదులు, చెరువుల వద్ద చేసే తర్పణాలు, జలతర్పణాల ద్వారా పూర్వీకులకు తృప్తిని కలిగిస్తాయి. ఈ తృప్తి వారికి ఆత్మకు ప్రశాంతతను ఇస్తాయి. ముఖ్యంగా గరుడ పురాణం వంటి గ్రంథాలు ఈ కర్మల ప్రాధాన్యతను వివరిస్తాయి. ఇవి ఆత్మ మరణానంతరం ప్రయాణంలో ఎదురయ్యే కష్టాలను తగ్గించి వారికి మార్గాన్ని సులభం చేస్తాయి. మనం జీవితంలో చేసే మంచి పనులు, ధర్మబద్ధమైన కార్యాలు, పరోపకారాలు, దానాలు, యజ్ఞాలు, తపస్సులు, వీటిని పుణ్యకర్మలు అంటారు. ఈ పుణ్యకర్మల ఫలితంగా ఆత్మకు ఉన్నత లోకాలు అంటే స్వర్గలోకం వంటివి ప్రాప్తించే అవకాశాలు పెరుగుతాయి. ఇక అన్నిటికంటే ముఖ్యమైనది శాశ్వతమైన ముక్తిని ప్రసాదించేది భగవన్నామ స్మరణ మరియు భక్తి మార్గం. పుణ్యకర్మలు స్వర్గాన్ని ఇస్తే, భగవన్నామ స్మరణ మరియు భక్తి నేరుగా భగవంతుని ధామాన్ని చేరే అవకాశాన్ని కల్పిస్తాయి. దీనికి సంబంధించి ఎంతోమంది యొక్క చరిత్రలు మనకందరికీ తెలిసినవే. అందుకోసమే ఇస్కాన్ సాంప్రదాయంలో హరే కృష్ణ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ హరే రామ, హరే రామ 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 హరే హరే అనే ఈ మహామంత్రాన్ని నిరంతరం జపించమని చెబుతారు. ఆ భక్తులు కూడా అలాగే తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంలో అందరూ ఆన్లైన్లో లేదా వ్యక్తిగతంలో కలిసి జపం చేస్తూ ఉంటారు. అలాగే భగవంతుడు భగవద్గీతలో చెప్పినట్లు భక్తులు గోలోక బృందావనానికి చేరుకుంటారు. ఇప్పుడు పునర్జన్మ గురించి మాట్లాడుకుందాము. మన కర్మల ఫలితంగానే పునర్జన్మ వస్తుంది. మనం చేసే ప్రతి మంచి పనికి, చెడు పనికి ఖచ్చితంగా ఒక ఫలితం ఉంటుంది. ఈ కర్మఫలం మనల్ని మళ్ళీ మళ్ళీ ఈ భౌతిక ప్రపంచంలోకి తీసుకువస్తుంది. కాబట్టి మనం చేసే కర్మలు కేవలం ఈ జన్మపైననే కాదు, రాబోయే జన్మలపైన కూడా తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. అందుకే నిష్కామ కర్మను అంటే ఫలితం ఆశించకుండా చేసే కర్మ ఆచరించాలని, భక్తితో కర్మలు చేయాలని భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు కూడా చెబుతున్నారు. శ్రీకృష్ణుడు భగవద్గీత 14వ అధ్యాయం త్రిగుణాల గురించి ఈ విధంగా వివరిస్తూ, ఎవరైనా చనిపోయేటప్పుడు ఎలాంటి గుణంలో ఉంటామో దాన్ని బట్టే మనకు మళ్ళీ ఎలాంటి జన్మ వస్తుందో భగవద్గీత చాలా స్పష్టంగా చెబుతోంది. 3 రకాల గుణాలు ఉన్నాయి కదా, సత్వగుణం, రజోగుణం, తమోగుణం. సత్వగుణం గురించి మాట్లాడుకుంటే, ఎవరైనా జీవితంలో మంచి పనులు చేస్తూ పవిత్రంగా జ్ఞానంతో జీవిస్తూ చనిపోయేటప్పుడు కూడా అలాంటి మంచి మనసుతో ఉంటే వారు పైలోకాలకు అంటే స్వర్గం లాంటి పవిత్రమైన ఉన్నతమైన లోకాలకు వెళ్తారు. అలాగే రజోగుణం, ఎవరైనా డబ్బు, పేరు, ప్రఖ్యాతులు, సుఖాల వంటి వాటి కోసం ఎక్కువ ఆరాటపడుతూ వాటి కోసమే పనులు చేస్తూ చనిపోతే వారు మళ్ళీ మనుషులుగా పుడతారు. అప్పుడు కూడా మీకు కోరికలు, ఆశలు ఉంటాయి. తమోగుణం గురించి మాట్లాడుకుంటే, ఎవరైనా అజ్ఞానంగా, సోమరిగా చెడు పనులు చేస్తూ ఏమీ తెలియని విధంగా చనిపోతే వారు జంతువులగానో లేదా అంతకంటే తక్కువ జన్మలోగానో పుడతారు. ఇది అజ్ఞానం వల్ల వస్తుంది. మన ఆలోచనలు, మన కర్మలు, మన వాంఛలపై ఆధారపడి మన తదుపరి జన్మ ఏర్పడుతుంది. భావగుణాల ఆధారంగా ఈ జన్మలో ఎలా జీవిస్తున్నామో, ఏ కర్మలు చేస్తున్నామో, ఏ గుణంలో ఉన్నామో దాని ఆధారంగానే మన తదుపరి శరీరం, పునర్జన్మ నిర్ణయించబడుతుంది. ఇది ప్రకృతి నియమం. ఎవరూ దీనిని తప్పించుకోలేరు. ఇంతవరకు వీడియో చూసిన వారికి ఒక విషయం మాత్రం బాగా అర్థమై ఉంటుంది. అదేమిటంటే, మనం చేసే పనులకి మనకు మళ్ళీ మళ్ళీ జన్మ ఉంటుంది కదా, అంటే మళ్ళీ కష్టాలు పడాలా? మరి ఎలా ఈ జన్మ, మృత్యు, జరా వ్యాధుల నుండి తప్పించుకోవాలి?
మరి ఈ పునర్జన్మ చక్రం నుండి ఎలా బయటపడాలి? భగవద్గీతలో దీనికి సరైన సమాధానం ఉంది. భగవద్గీత 8వ అధ్యాయం 15వ శ్లోకంలో భక్తి యొక్క పరమ ప్రయోజనం గురించి చక్కగా వివరించబడినది. ఈ శ్లోకం భగవంతుని శరణు పొందిన వారికి, భక్తి మార్గంలో ఉన్న వారికి దొరికే అత్యున్నత ప్రయోజనాన్ని గురించి చెబుతున్నది. అదే పునర్జన్మ రాహిత్యం అని అంటారు. భగవద్గీత 8వ అధ్యాయం 15వ శ్లోకం. మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయమశాశ్వతం నాప్నువంతి మహాత్మానః సంసిద్ధం పరమాం గతాః. కాబట్టి మరణం అంటే ఒక గొప్ప మార్పు, భగవంతుని దగ్గరకు వెళ్ళే మార్గం. మనం ఈ జీవితాన్ని భక్తితో ధర్మబద్ధంగా గడిపితే మరణం తర్వాత మంచి లోకాలకు వెళ్ళగలుగుతాము. చివరకు భగవంతుని ధామానికి చేరి శాశ్వత ఆనందం పొందుతాము. ఈ పునర్జన్మ చక్రం నుండి బయటపడి శాశ్వత ఆనందం పొందాలంటే మనం ఏం చేయాలి? మన పూర్వీకులు, ఋషులు, మునులు చూపిన మార్గం అంటే భక్తి మార్గం. ముఖ్యంగా హరే కృష్ణ మహామంత్రాన్ని జపించడం. హరే కృష్ణ మహామంత్రం హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ మంత్రాన్ని నిరంతరం జపించడం ద్వారా మన మనసు శుద్ధి అవుతుంది, భగవంతుని పట్ల ప్రేమ పెరుగుతుంది. ఇదే సాధన అలవాటై మరణ సమయంలో కూడా మనం భగవంతుణ్ణి స్మరించగలుగుతాము. తద్వారా శాశ్వత నివాసమైన గోలోక వైకుంఠానికి చేరుకుంటాము. కాబట్టి మరణం అనేది భగవంతుణ్ణి చేరడానికి మార్గం లేదా ఒక దారి. భగవన్నామ స్మరణ వల్ల భయం లేని మరణం పొందవచ్చు. మరో ఆసక్తికరమైన ఆధ్యాత్మిక అంశంతో మళ్ళీ కలుద్దాం. హరే కృష్ణ.